మన ఎనర్జీ మినిస్టర్ గారు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు తప్పనిసరిగా అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది. రెన్యూవబుల్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోకి ఉత్పత్తి చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ పైలట్ ప్రాజెక్టుగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. గౌరవ సభ్యులు చెప్పినట్టు ప్రతి మండలంలో కూడా ఒక గ్రామాన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటే బాగుంటుందని వారు సూచన చేశారు. తప్పనిసరిగా దీన్ని పరిశీలన చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ అవర్ ఈజ్ ఓవర్. ఆల్ ద రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఆన్సర్డ్. I request the Minister for Prohibition and Excise on behalf of the Chief Minister to move the motion for leave to introduce the ఇప్పుడు ఏం చేస్తాం? అధ్యక్ష, మీ క్వశ్చన్ నడుస్తూ ఉండే నెక్స్ట్ తీసుకో. ఆనరబుల్ స్పీకర్ సార్, on behalf of the honorable Chief Minister, I beg to move for leave to introduce the Telangana Goods and Services Tax Second Amendment Bill 2025 అధ్యక్ష 26 అధ్యక్ష. నేను చదివినాక చెప్పండి. అధ్యక్ష, I request the Minister for Prohibition and Excise on behalf of the Chief Minister to move the motion for leave to introduce the Telangana Goods and Service Tax Second Amendment Bill 2026. అధ్యక్ష, the bill seeks to amend the provisions of the Telangana Goods and Services Act 2017 with regard to change in nomenclature of certain posts in the Commercial Tax Department for the purpose of GST. The designation of చదవాలి కదా. దామోదర్ రాజనరసింహ already. Honorable Speaker, sir, on behalf of the Honorable Chief Minister, I beg to move for leave to introduce the Telangana Goods and Services Tax Second Amendment Bill 2026. Motion moved. The question is that the Telangana Goods and Services Tax Second Amendment Bill 2026 be introduced. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried. The bill is introduced. ఓన్లీ ఇంట్రడక్షన్ అది. మినిస్టర్ గారు Sir, there is no confusion at all. మినిస్టర్ గారు, గౌరవ Former Legislative Affairs Minister, సార్, వారు కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ సభ్యులు అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. వారికి కూడా తెలుసు, అనేక సందర్భాల్లో 10 సంవత్సరాల పాటు అనేక బిల్లులు ఇంట్రడక్షన్ చేసిండ్రు అధ్యక్ష. సార్, ఆబ్జెక్టివ్ ఆఫ్ ద బిల్ ఎప్పుడు చెప్తారు అధ్యక్ష? వెన్ బిల్ ఈస్ టేకెన్ అప్ ఫర్ కన్సిడరేషన్. Specifically, it is only introduction of the bill.
Honorable Speaker has mentioned to introduce the bill. Sir, ఇప్పుడు ఎందుకు చెప్పాలా స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ ఎందుకు చెప్తారు అధ్యక్ష? సార్ మీరు సీరియస్ గా గౌరవ సభ్యులందరికీ తెలియజేయాలి అధ్యక్ష. ప్లీజ్ కీప్ హౌస్ ఇన్ ఆర్డర్ అధ్యక్ష. సార్ ప్లీజ్ కీప్ హౌస్ ఇన్ ఆర్డర్. సార్ స్పెసిఫిక్ రిక్వెస్ట్. సార్ రెండవది స్పీకర్ గారి డిస్క్రిషన్. స్పీకర్ గారు హౌస్ కు నడిపించే కార్యాచరణలో కూడా వారే డిక్టేట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇదేంది అధ్యక్ష? స్పీకర్ గారు ఈ విధంగా చేయాలి, స్పీకర్ గారు అదే విధంగా చేయాలి, స్పీకర్ గారు మేం చెప్పినట్టు వినాలి, స్పీకర్ గారు అక్కడ కూర్చున్నప్పుడు మేం చెప్పినట్టు వినాలి. ఇదేంది అధ్యక్ష? ఇదేంది సార్ బుల్డోజ్ చేసే కార్యక్రమం? ఇక్కడ ఉన్నప్పుడు బుల్డోజ్ చేసిండు ఓకే, అక్కడ పోయి కూడా బుల్డోజ్ చేసే కార్యక్రమం తీసుకుంటే ఎట్లా అధ్యక్ష? లేదండి ప్లీజ్ ప్లీజ్. ఫ్లోర్ లీడర్ ఉండాలి సార్, అపోజిషన్ లీడర్ కి అవకాశం ఉంటుంది సార్. డెప్యూటీ సార్ నేను కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. సార్ నేను కూడా కోరుతా ఉన్నాను మా హరీష్ రావు గారికి, హీ హాజ్ ఆల్ ద ఎఫిషియన్సీ, ఆ చైర్లో కూర్చోవడానికి కూడా అవకాశం ఉంది సార్. వారు అక్కడ కూర్చుంటే తప్పకుండా మీరు లేవగానే కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష. సో వారి గురించి అప్పుడు ఆలోచన చేయాలి. ప్రతి సందర్భంలో కూడా వారు లేస్తా ఉన్నారు, తప్పకుండా లేవాలి. మరి ఆ లేచే ప్రయత్నం చేసినప్పుడు వారు పార్టీ ఎల్పీ పార్టీ డిసైడ్ చేస్తే తప్పకుండా అవకాశం వస్తుంది అధ్యక్ష. I request the Minister for Health and Medical to move the motion for taking into consideration of Telangana Vaidya Vidhana Parishad Repeal Bill 2026. Gaurav Minister garu. Speaker sir, Honorable Speaker sir, I beg to move for taking into consideration of the Telangana Vaidya Vidhana Parishad Repeal Bill 2026. Motion moved. Now discussion on consideration of the bill. Statement of objects and reasons. The Telangana Vaidya Vidhana Parishad was constituted as an autonomous grant in aid organization under the Andhra Pradesh Vaidya Vidhana Parishad Act 1986.